హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు ఈనాడు పేపరు 23/12/2025 మంగళవారం పేపర్ ఇది. ఈనాడు పేపర్ ముందు హెడ్లైన్స్ కొంచెం చూద్దాం. క్రైస్తవుల భద్రతా గౌరవానికి భంగం కలగనివ్వం. గోవింద 50 కిలోల బంగారం మాయం. విదేశాలకు విద్యార్థులు ఏపీ టాప్ అంట. ఇవన్నీ వద్దు కానీ పవన్ కళ్యాణ్ స్పీచ్ చూద్దాం ఈరోజు. చంద్రబాబు కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ స్పీచ్ వేడివేడిగా హాట్గా చాలా బాగుంది, చూద్దాం. భయం వద్దు, మళ్ళీ ఆ పాలన రాదు. ఎవరు భయపడుతున్నారు? నువ్వే భయపడుతున్నావు. ఏ పాలన గురించి భయపడుతున్నావు అది నీకు తెలుసులే, మళ్ళా చెప్పనవసరం లేదు. నా గొంతులో ప్రాణం ఉండగా రాష్ట్ర సమగ్రతను దెబ్బతీయనివ్వను. ఏంటి? నా గొంతులో ప్రాణం ఉండగా రాష్ట్ర సమగ్రతను దెబ్బతీయనివ్వను. ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతమయ్యే వరకు కూటమి. ఆ పాలన మనకు పాలన తేడా ఉండాలి. రాష్ట్రంలో శాంతి భద్రతలు ముఖ్యం. ఎక్కడున్నాయి బాబు? భయపడకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎన్నైనా చెప్తారు పవన్ కళ్యాణ్, ఎందుకంటే తన ఒక మాట మీద ఉంటారు కదా. ఈ రోజు ఒకటి చెప్తారు, రేపు ఒకటి చెప్తారు, వెళ్ళిన రోజు చెప్తారు. ఎప్పుడు ఎలాగుంటారో ఆయనకే తెలియదు. అందుకే ముగ్గురు పిల్లల్ని మెయింటైన్ చేస్తున్నారు. ఏ రోజుకి ఏ పిల్లమా అన్నట్టు ఉంటుంది పవన్ కళ్యాణ్ తోటి. భయం వద్దు, మళ్ళీ ఆ పాలన రాదు. ఎవరు భయపడలేదు. నువ్వు భయపడిపోతున్నావేమో. నువ్వేం జ్వరం తెచ్చుకోకు. వైఎస్ఆర్ మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారని నువ్వు భయపడకుండా ఉండు. ముందు ఈ 2 సంవత్సరాలు అయిపోయింది కదా, ఇంకో 2 సంవత్సరాలు నువ్వు భయపడకుండా ఉంటే ప్రజలేం భయపడలేదు ఇక్కడ. అప్పటి వరకు కూటమి బలమే కోరుకుంటా. ఇప్పటి వరకు 15 సంవత్సరాల వరకు చంద్రబాబు నాయుడే ఉండాలట, అలాగని కోరుకుంటున్నారట. నేను 10-15 ఏళ్ళ కూటమి పాలన ఉండాలని తరచూ చెప్పేది. మన పార్టీ తగ్గాలని, ఎవరినో బలోపేతం చేయాలని కాదట. ప్రజాస్వామ్య బలహీన పరిచే పరిస్థితులు అందరూ ఒకటై కుంటూ ఉంటే అరాచకమే. ఒకరితో ఒకరు కొట్టుకుంటూ ఉంటే అరాచకమే రాజ్యమేలుతుందంట. అలాంటి పరిస్థితి అంటే నాకు భయం. అన్నీ భయమే నీకు. వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు సీఎం అయిపోతారా అని నువ్వు భయపడిపోతూ ప్రజలను తప్పుబావ పట్టిస్తున్నావు. తర్వాత అందరూ ఒక స్థాయికి వచ్చిన తర్వాత అప్పుడు వేరే ఆలోచన చేద్దాం. అప్పటి వరకు కూటమి బలంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఒక మాజీ ముఖ్యమంత్రి తాము మళ్ళీ అధికారాలకు వచ్చి చంపేస్తానని పోలీస్ అధికారులతో తామంటే ఏమిటో చూపిస్తామని అనటం, అనటం, బెదిరించడం వంటి చేస్తున్నారని తప్పుడు సంకేతాలు వెళ్ళాయి. పెట్టుబడులకు, పర్యాటనకి కూడా ఇబ్బందే. ఎవరు భయపడకండి. అవునా? 15 సంవత్సరాలు మీరే మన ఎత్తుమే కూర్చుంటారా బాబు? ఇప్పటికే జనం మిమ్మల్ని భరించలేకపోతున్నారు. మీరు ఇంకా 15 సంవత్సరాలు మన ఎత్తి మీద కూర్చొని రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి నువ్వు ఏ రోజుకి ఆ రోజు నిలకడ లేకుండా మాట్లాడుతూ నువ్వు చంద్రబాబుని భుజం పైన మొయ్యడమే నీ పని. నువ్వు మోస్తున్నావు కదని అందరూ చంద్రబాబుని, లోకేష్ గారిని భుజాల పైన మోయాలి అనుకోవటం చాలా తప్పు. మాకంటూ ఒక నిర్ణయాలు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఎవరి పరిపాలన బాగుందా అని గుర్తించగలుగుతారు ప్రజలు. ఈరోజు కాకపోయినా రేపైనా తెలుసుకుంటారు ఏ ప్రభుత్వం అయితే బాగున్నది అనేసి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.